మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి అంటే ఒక ఘనమైన జీవితము, ఒక ప్రభావం కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మనకు కావాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బలహీనుడవే కానీ ఆయన బలమైన దేవుడు గనుక ఆయన బలాన్ని మనం పొందుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాము. రెండవదిగా చూస్తే సంతోషము కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నది. ఈ రోజులలో సంతోషం లేక ఎంతోమంది ఎంతో ఇబ్బంది పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, వేదన చెందుతూ ఉన్నారో ఎంతోమంది ఉన్నారు. కానీ నీ కుటుంబంలో సంతోషం కావాలి అంటే ఆయన యొద్ద ఉన్నది గనుక నీవు ఆయన యొద్దకు వచ్చి ఆ సంతోషమును, ఆయన ప్రభావమును, ఆయన యొక్క ఘనతను మనం పొందుకొని ప్రభు సన్నిధిలో వర్ధిల్లుదాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు యేసయ్యా ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో ప్రభువా, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నీ రక్తము చేత ప్రతి బిడ్డను కడగండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యమును ఇవ్వండి తండ్రి. వారి కష్టార్జితమును వారి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారు దేవా నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి నాయన, వారి మార్గమధ్యంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.